లోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూసుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు మానవ రూపము ధరించి మానవుడిగా నివసిస్తున్నప్పుడు దేవుడు తన వాక్కును ప్రకటిస్తూ మాట్లాడుతున్న మాట ఏమంటుండంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని మీరు దేని విషయంలో చింతపడుతున్నారో మీరు చింత పడవద్దు అంటున్నాడు. మానవుని జీవితంలో ఈ చింత అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్రతి విషయంలో ఏదో ఒక రకమైన చింతకు లోబడతాం. చింత అంటే అర్థం ఏంటిది? చింతించుట అంటే మానసికమైన ఒక రోగం, అది మానసికమైన ఒక వ్యాధి. నా దృష్టిలో ఏదాని కొరకైనా మనకు కలిగిన ఇబ్బందిని బట్టి ఆలోచన ఎక్కువ చేస్తే ఏమంటారంటే, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు చింతపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దాని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అంట. చెప్దామా గట్టిగా, దేవునికి స్తోత్రం. చెప్దామా రెండు చేతులు పైకెత్తి. మానవుని జీవితంలో తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఈ భూమిలో మట్టిలో కలిసే వరకు మానవుడు జీవిస్తున్న ప్రతి దినము ఒక చింతతోనే బ్రతుకుతాం, చింతిస్తూనే బ్రతుకుతాం. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు, దేని కొరకు నీవు చింతిస్తున్నావు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఇంకొక మాట అంటాడు అక్కడ, ఏమి ధరించుకుందుమో అని ప్రాణమును గురిచైనను దేహమును గురిచైనను మీరు చింతించొద్దు. దేహము ప్రాణము రెండు ప్రాముఖ్యమైనవి, పడిపోకుండా కాపాడేటి అవే. మానవ జీవితంలో నరుడు చింత శరీరానుసారమైన దాని మీదనే ఉంటుంది. నరుని జీవితము శరీరానుసారమైన, ఏమి తినాలి ఏమి తాగాలి అనే మాటకు అర్థమైందనంటే సంపాదన. తినాలి అంటే సంపాదించాలి కదా. ఈ దినము మనం ఏం తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి చేయాలి అనే మానవుని చింతనే తప్ప ఆధ్యాత్మికమైన చింత మానవుని జీవితంలో చచ్చిపోయింది. ఒక మనుషుడు శరీరానుసారమైన ఆలోచన కలిగి సమస్యల వలయములో చిక్కుకొని దైవికమైన చింతను మర్చిపోయాడు. దైవికమైన ఆలోచన మానవుని దృష్టిలో నుంచి వెడలిపోయింది. మానవుని ఆలోచన, మానవుని చింత, మానవుని ప్రయాసము ఎప్పటికైనా ఏదైనా ఎటువైపు మరలిందయ్యా అనంటే, ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో, ఎట్లా మన భవిష్యత్తు ఏంటి అనే వైపు మానవుని ఆలోచన విధానం వెళ్ళిపోయి చింతాక్రాంతుడైపోతున్నాడు, దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా బ్రతికేంటి అని మానవుడు ఆలోచన చేస్తున్నాడు. చాలామంది లోకములో ఉన్నవారు ఆ విధముగా ఆలోచన చేయటం మంచిది. కానీ దేవుని బిడ్డలు తిండి కొరకు, బట్టల కొరకు, త్రాగడాని కొరకు ఆలోచన చేయడం దైవికంగా కరెక్ట్ కాదు.
ఈ లోకంలో ఉన్న మనుషులు చింతిస్తున్నారు, ఏమి తినాలయ్యా, ఎట్లా, మా బతికేంటి, మా లెక్కేంటి అని. వారికి సృష్టికర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు, ఆదరించు దేవుడు వారికి లేడు గనక వారు చింతించుటలో న్యాయం ఉంది. కానీ దేవుని ఎరిగిన బిడ్డవు, దైవికమైన బిడ్డవు, దేని విషయంలో కూడా నువ్వు చింతపడకూడదు. ఎట్లా అనే ప్రశ్న అది మానవునికి రావాలి. కానీ దేవుని ఎరిగిన బిడ్డలలో ఏ విషయంలో అయినా, ఎటువంటి విషయంలోనైనా చింతపడడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఒక మనుషుడు ఏ విషయంలోనైనా చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, మదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు అని అంటే ఆ మనుషుడు దైవికముగా దేవుని మీద ఆధారపడట్లేదని లెక్క. ఇక్కడ అంటున్నాడు, మనుషుడు అందు నిమిత్తము మనుషులు ఏమనుకుంటున్నారటమ్మా 25లో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ప్రాణమును గురించి ఏమి ధరించుకుందుమో అని దేవుని గురించి చింతపడుచున్నారు. మానవుని జీవితము, శరీరము, ప్రాణముల విషయమే. బ్రతకాలని, బ్రతికినన్ని రోజులు తినాలని, తిన్నన్ని రోజులు త్రాగాలని, తాగినన్ని రోజులు హుందాగా కనబడాలని. ఇందులో దైవికమైన చింత ఎక్కడుంది? ఆధ్యాత్మికమైన చింత ఎక్కడుంది? మనిషి జీవితంలో మానవుని చింత అంతా తిండి గురించే, తాగడము గురించే, ధరించుకోవడం గురించే. ఒక మాట చూపిస్తుంది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం. ఒక మాట తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం. మన చింతలన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తా. పెళ్లి అయిన వాడు భార్యను ఏ విధంగా సంతోష పెట్టవలనని. దేని గురించట? పెళ్ళైన వారి చింత అంతా దేని మీద ఉంది? పెళ్ళైన వారి చింత. పెళ్లి కాని వాని చింత పెళ్లి కావాలని, పెళ్ళైన వాని చింత భార్యను ఏ విధంగా సంతోష పెట్టాలి, సుఖ పెట్టాలి, ఆనందపరచాలి. మాట అంటే ఏందో, మాట అనకపోతే ఏందో, అత్తగారితో ఏందో, అమ్మగారితో ఏందో, అన్నలతో ఏందో, తమ్ములతో ఏందో, బావలతో ఏందో, బామ్మర్దులతో ఏందో, వదిన, వీని చింత అంతా ఇదే. మానవుని జీవితంలో పెళ్లి కాకపోతే అయ్యో 20 ఏళ్ళు వచ్చాయి ఇంకా పెళ్లి కాలేదు, ఎలా, నా బతికేంటి, నా భవిష్యత్ ఏంటి, నా లెక్కే, ఆ రకమైన చింత. పెళ్ళైన వాని చింత భార్యను ఒకడన్నాడట పెళ్ళైతే నా భార్యను మహారాణిలాగా చూసుకుంటా అన్నాడట. ఎలాగా? అసలు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పుదాం, 2 చేతులు ఎత్తి చెప్పుదాం మంచిగా, 2 చేతులు అన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక వ్యక్తి అన్నాడట, పెళ్ళి అయితే నా భార్యను మహారాణిలాగా, అయ్యా అర్థమైందన్నమాట, నా భార్యను మహారాణిలాగా చూసుకుంటా అన్నాడట. మహారాణి అంటే ఏ విధంగా ఉంటుంది? మహారాణిలాగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి అయ్యా తెలుసా? ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు మహారాణులకు 20 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. ఎంతమంది అమ్మా? ఎంతమంది? 20 మంది పని వాళ్ళు ఉండేవారు. పరిచారకులు అందరు వారిని పరిచారకులు. ఈ 20 మంది సరిపోరు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక 20 మంది, మొత్తము 40 మంది పనివారు పరిచారము చేయుటకు పరిచారకులుగా ఉండేవారు. మహారాణిగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి అయ్యా? పురుషులారా ఉన్నారా పురుషులు? నా భార్యను పెళ్ళైతే మహారాణిలాగా చూసుకుంటా అన్నాడట. మహారాణి కంటే మొదటి సూచన ఏంటి? 40 మంది పని మనుషులను పెట్టుడు. రెండవది మహారాణి ఎట్లా తింటుంది? అంతేనా? వెండి గ్లాసు. పెళ్ళైనాక 3 రోజులకే వీడు ఉన్న పుస్తల తాడు అమ్మి బ్యాంకులో పెడతాడు. చెప్పుడు ముంచడు ఏం చెప్తాడు? పెళ్ళైన 3 రోజులకే, మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచితే పుసుకున్న వేసుకుంటే అందరు చూస్తే భార్య కుందని మురుస్తారేమో అని 3 రోజులకు అయితే ముత్తుటు లేకపోతే బ్యాంకు ఇంకా తిక్కలేస్తే అమ్మేస్తాడు. చెప్పే మాట ఏంటి చెప్పనా? నా భార్యను మహారాణి లెక్క చూసుకుంటున్నా.
ఎప్పుడు ఈ చెప్పే వాళ్ళ ఇంటికి ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు చూస్తా, ఒక్క పని మనిషి ఉండదు. ఏమైనా పని మనిషిలాగా బాసనలు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది బాసనలు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది, ఇల్లు నూకుతుంది. వీడు చెప్పే మాటలు ఏంటి? మహారాణికట వెయ్యి నిండా బంగారం, చెవులకు కూడా రంధ్రాలు కనబడితే తప్ప బంగారం కనబడది. వీడు చెప్పే మాటలు ఏంటి? అయ్యా నా భార్యను కింద వీని చూపు ఎప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఈ పనికి పోయేటోళ్ళ మీద ఉంటుంది. పనికి వెళ్తారు కదా, పొద్దుగా లేచి కోపుల పనికి, కైకిలికి వెళ్తారు. చూసినావా? నేను మన కైకిలికి పంపిస్తున్నాను అన్న, నేను కోపుల పనికి పంపిస్తున్నాను నా భార్యను. మహారాణి ఇంట్లోకేం చెల్తలేదు, ఇళ్ళకేం చెల్తలేదు. ఇంట్లోకేం చెల్లినంత మాత్రాన మహారాణి చేసినట్టు కాదు. హల్లెలూయా. నా భార్యను మహారాణిగా చేసుకుంటానంటే భర్తకు లోబడేటట్టుగా, భార్య విషయంలో చింత లేనట్టుగా చేసుకోవడమే మహారాణిని చేసినట్టు. పనికి పంపకపోవడు, 10 మంది పనులను పెట్టుడు, బతకడుతకనికి వాషింగ్ మిషన్, బాసనలు తోమనికి పని మనిషి, అన్నం వండితే చేతులు కరిగిపోతాయి అని చెప్పేసి హోటల్కి తెచ్చిపెట్టుడు, గాడుపు ఒకవేళ చెమటలు వస్తే ఈ ఫేస్కున్న క్రీమ్ పోతుందని చెప్పి కూలర్ తెచ్చిపెట్టుడు. ఇది కాదురా నాయన మహారాణి చేసుడంటే. నీ భార్య విషయంలో చింత లేకుండా, నీ కుటుంబ విషయంలో చింత. ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, అదే మాట చెప్తున్నాడు. చదువు బిడ్డ, మాట చదువు. 33:7-33. పెళ్ళైన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడు. లోక విషయంలో ఆయన ఎలాగూ సుఖ పెట్టాలి, సంతోష పెట్టగలనని ఆలోచన చేసేట వీరి జీవితంలో ఇదే చింత. పెళ్లి కాకముందుకేమో పెళ్లి చింత, పెళ్ళైన మీకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి చెప్తా, పిల్లల నుంచి వీడు ఎదుగుతున్నాడు అనుకో, స్కూల్కి పోవాలని చింత. 7-6 అయిందనంటే అమ్మ బస్సు వస్తుందేమో పంపుతారేమో, ఏడుస్తాడు చింత వినికి. లేపుతాడేమో పంపుతారేమో. ముందే 6 గంటల కంటే ముందే 5 గంటలకు లేచి నేను ఓను. పిల్లల చింత, పంపుతారేమో, స్కూల్కి పంపుతారేమో, పోవాలి. పోయినాక చదవాలని చింత, అంతేనా? పిల్లల విషయం చదవాలని చింత. ఇది ఒక వయసు వచ్చిన తర్వాత, చదువు దాటి ఒక వయసు వచ్చిన తర్వాత జాబ్ చేయాలనో సంపాదించాలో ఈ రకమైన చింత. పనికి మాలిన లెక్క తిరిగితే దానికి ఎవడేం చేయలేడు. పనికి మాలిన క్రికెట్ అని, వాలీబాల్ అని, బాలసంతల లెక్క రోడ్ల మీద తిరిగితే దానికి ఎవలమేం చేయలేం. బుగ్గల మెట్టోళ్ళు తిరుగుతారు కదా రోడ్ల మీద, వాళ్ళ లెక్క తిరిగితే దానికి మనం ఎవలమేమి. వీని చింత అంతా రోడ్ల మీద తిరగాలనే. పని చేసేటోళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు బుడగలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చింత అంతా ఏంటిది? ఇంట్లో ఉండాలని కాదు, రోడ్డు మీద తిరగాలి. అట్లా కొంతమంది ఉంటారు, దానికి ఏం చేయలేం. కానీ పని చేయాలన్నటోనికి ఏం చింత ఉంటుంది తెలుసా? సంపాదించాలి. అయిపోయింది, ఒక 25-26 వచ్చినాయి అనుకో, అందరు అడుగుతుంటారు ఇంకా పెళ్లి చేసుకోవా? ఇప్పుడు వీని చింత అంతా ఏంటిది? పెళ్లి అనవాటి పని ఏం లేకపోయి, ఎట్లా పెళ్ళి అనవాటి పైసలు ఏం లేక, వీని చింత ఇది. పెళ్ళైన తర్వాత మొదలవుతుంది మళ్ళా. అత్తగారిని సుఖపెట్టాలి, భార్యను సుఖపెట్టాలి, అవ్వకు కోడలకు మాట రాకుండా చూసుకోవాలి, అత్తకు తల్లికి మాట రాకుండా. వీరి చింత అంతా ఇదే. ఇందులోనే జీవితం ఒక 5 ఏళ్ళు పోతుంది. దేవుని మహాకృపను బట్టి పిల్లలు ఇప్పుడు వీని పెంచాలి, వాడు వెరగాలనా దావకంలో. వీని చింత ఇది, పెరిగాడు మళ్ళీ వీని స్కూల్ అయిపోయే వరకు కూడా ముసలి. ఇప్పుడు ఏందట? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేవలేని స్థితి. వీరి జీవితం మొత్తం ఏం చింత? మానవుని చింత. శరీరమేనా, ఇంకేమైనా ఉందా ఇందులో? మీకు ఏమైనా కనబడ్డదా దైవికమైన చింత? పుట్టడము నుంచి మరణము వరకు శరీరమును సుఖపెట్టాలని, శరీరములో నుంచి వచ్చిన వారిని సుఖపెట్టాలని, శరీరములో ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏం సంపాదించాలి, భార్యనెట్లా, పిల్లలనెట్లా, మనుషులనెట్లా సుఖపెట్టాలి, గౌరవంగా ఉండాలి. మానవుడి జీవితంలో నా గురించి ఎదుటోడు ఏమనుకోవద్దు, నా కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఇదే చింత. దేవుడు చెప్తున్నాడు నీ చింత యావత్తునంతా ఆయన మీద వెయ్యి. అది లేనప్పుడు శరీరానుసారంగా నువ్వు బాధపడతావు. ఎందుకు చింతిస్తున్నావు? ఎవరు చింతిస్తారు? చూడండి ఒక మాట, ఎవరు చింతిస్తారో ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6:31 ఎవరు చింతిస్తారో అక్కడ కనబడుతుంది మీకు. మదన పడతారు 6:31.
అన్యజనులు ఎవరికి ఉండాలి చింత? తినాలని, తాగాలని, పిల్లల భవిష్యత్ ఏందని, నా భవిష్యత్ ఏందని, బాకీలేందని, అప్పులేందని, ఇవన్నీ చింతలు ఎవరు పడతారు తెలుసా? అన్యులు, దైవ జ్ఞానం లేనివారు, దేవుని తోడు లేనివారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇంకా తెలుసా మీకు ఆ మాట? గర్భఫలము యెహోవా ఇచ్చు. ఇంకా కింది మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు కదా. గర్భఫలము ఆయన ఇచ్చు. పిల్లలను ఇయ్యాలి అని అంటే ఎవరో బహుమానం కావాలి? దేవుడే కదా. నీ పిల్లల విషయం, భార్య ఎవల బహుమానం? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఏంచి దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహాయాన్ని చేశాడు. అంటే భార్యనిచ్చేది దేవుడే, పిల్లలనిచ్చేది దేవుడే. మరి ఇప్పుడు మానవుని చింత దేని విషయంలో? గృహమును విత్తనమును తెలుసా? గృహమును విత్తనమును పితరులిచ్చు దేవుడిచ్చే బహుమానం కదా. ఇండ్లు ఇయ్యాలన్నా, బహుమానములు ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, భార్యని ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి, పిల్లలను ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. అన్ని దేవుని దగ్గర నుంచి వచ్చే దాని విషయంలో నువ్వు ఎందుకు చింతపడుతున్నావు? నువ్వు ఎందుకు మదన పడుతున్నావు? నువ్వు అప్పిచ్చువానిగా ఉంటావు కానీ తీసుకుని వాడిగా నీవు. అంటే ఇవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చేటివే కదా లేఖనాల ప్రకారం. ఈ లేఖనాలు ఎప్పుడైనా నీ జీవితంలో అనుభవించుకున్నావా? భార్య దేవుడిచ్చు స్వాస్థ్యం కాబట్టి నా భార్య విషయంలో నేను చింతించొద్దు, పిల్లలు దేవుడిచ్చు బహుమానం కాబట్టి నా పిల్లల విషయంలో నాకు చింత అవసరం లేదు, ఈ గృహము కానీ ఇదంతా దేవుడిచ్చిన స్వాస్థ్యం గనక దేని విషయంలో నాకు చింత అవసరం లేదు, నేను అన్యుని కాదు, అవిశ్వాసిని కాదు, విశ్వాసం లేని వాడని కాదు, ప్రతి విషయంలో నా దేవుడే నా సమస్యలను తీర్చేవాడు అనేది దేవుని మీద ఎందుకు భారం వేయడం మర్చిపోయావు? మానవుని జీవితంలో, అన్యునిగా ఉన్న వాని జీవితంలో దైవవాక్యము లేదు, దేవుని కృప లేదు, దేవుని తోడు లేదు, కనుక వాడు చింతిస్తాడు. నీవు కూడా అదేవిధంగా చింతిస్తున్నావు అని అంటే నీ తోడు దేవుడు లేడు. నువ్వు విశ్వసించిన అన్యునివి, దేవుని నమ్మిన అన్యునివి, అవిశ్వాసివే, దేవుని మీద ఆధారపడటం మర్చిపోయావు, దేవుని మీదికి రావడం మర్చిపోయావు, నీ భారము యెహోవా మీద మోపుము అనే సంగతి మర్చిపోయావు. ఒక మాట చూడండి, మీకు మాట చూపిస్తా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం 29వ వచనం తీయండి. సామెతలు 23:29. 23:29. ఎవరికి శ్రమ, ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడ అర్థమైందా మాట? శ్రమ ఎవరికట? అక్కడ మంచిగా రాస్తాడు. ఎవరికట శ్రమ? అక్కడ అంటాడు ఎవరికి శ్రమ క్వశ్చన్ మార్క్. రెండవ, ఎవరికి దుఃఖం? ఈ లోకములో ఎవడు దుఃఖపడతాడు, ఎవరు శ్రమ పడతారు, ఎవరు జగడములాడతారు, ఎవరికి చింత ఉంటుంది అంటే తాగుబోతులకు, తిరుగుబోతులకు. వీడికి తాగుబోతు అలవాటు ఉందనుక, వీడు తాగుబోతు జీవితంలో 24 గంటలు చింతనే, 24 గంటలు దుఃఖనే, శ్రమనే. రెండే గుర్తుపెట్టుకోండి. లోకములో దైవికమైన చింత మరిచి లోకమును వెంబడించువాడు వాడు తాగుబోతు, తిరుగుబోతు. ఈ తాగుబోతులకు, తిరుగుబోతుల కుటుంబంలో శ్రమ, దుఃఖము, ఇంకా మాట చెప్తాడు చూడండి, జగడము, చింత, ఏయమైన గాయములు, మంద దృష్టి కనబడదు, సత్యము కనబడదు, నీతి కనబడదు, యథార్థత కనబడదు. ఈ తిరుగుబోతుతనము, తాగుబోతుతనము నీ కుటుంబంలో ఉండకూడదు. ఇవి ఉన్నాయంటే నీ జీవితంలో చింత పోదు, సమస్యలు పోవు. తిరుగుట బంద్ చేయి, తాగుట బంద్ చేయి. అయ్యగారు మేము తాగుతలేం,
మరి తాగకపోతే మత్తు కలిగిన వాని లేక నీ కనులు ఎందుకు? తాగడం దేని కొరకు? మందు తాగుతారు కదా లోకంలో ఉన్నారు, తాగులు, కల్లో, సారనో, బ్రిన్, ఏమంటారు దాన్ని, బ్రాండీ, విస్కీ, దేని కొరకు తాగుతారు? మత్తు, అంతే కదా. నిద్ర, మత్తు కొరకు, నిద్ర కొరకు, ఈ చింతలన్నీ మరవడానికి కొరకు, అంతే కదా. సమస్యలు, ఏదైనా సమస్య వచ్చింది దానికి ఏమంటాడు? మైండ్ పనిచేస్తలేదన్న, తాగాలి. సమస్యలు ఎక్కువైపోయినాయి, తాగాలి. ఈ తిరుగుబోతోడు ఎందుకు తిరుగుతాడు తెలుసా? సమస్యలు ఎక్కువైనప్పుడే. ఎందుకు తిరుగుతున్నావు అని అంటే, నా బాధలు మీకు ఏం తెలుసు? ఒక ఆయన అన్నాడు నాతోనే, ఏమయ్యా మందిరానికి రాలేదు ఆదివారము అన్నా. అంటే ఆయన అమ్మన్నాడు, ఏం చేయమంటావయ్యా, విపరీతమైన వర్షము, దాన్ని ఏమంటారు, మీది మాడి నుంచి కింది మాడికి అదేంటి బుంగలు పడ్డాయి, పైనున్న నీళ్ళన్నీ కిందికి వచ్చేసినాయి. బుంగలు ఏం కొడతాయి? ఎలకలా, ఇంకేమన్నా ఉంటాయా? అంతే కదా. ఎండ్రికాయలో ఎలకలో ఏంటో, ఇక అది మనకు తెలియదు. కానీ వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన లేదు దేవుని మహాకృపను బట్టి. కానీ ఎలకలో ఎండ్రికాయలో, నీ పొలంలో ఎలకలు కొట్టినాయి అని అంటే దాని అర్థమైంది బైబిల్ ప్రకారం దాని అర్థమైంది. బైబిల్ ఉంది మాట, నీ పంట పొలములు చీడ పురుగులు తినివేయని కాలము నేను నీకు దయచేస్తాను అన్నాడు. నువ్వు మక్క చేను వేసినావు, మక్క చేను పురుగు పట్టిపోయింది కొద్దిసేపటికి. అందరిది పట్టింది నాది పట్టిందని సమర్థించుకోవద్దు, అది దరిద్రం. అందరిది పట్టినా నీది పట్టొద్దు నీతిమంతుడవైతే. బైబిల్ చెప్పింది, నేను చెప్పలే. పసరు పురుగులు చీడ పురుగులు తినిపోయే కాలము దాటిపోవలసిందే కానీ అది నీ మీదికి రావద్దు. అది నీ మీదికి వచ్చిందంటే అన్యునికి నీకేం తేడుంది? వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నా ఈ మాట. ఇల్లు కట్టానంటే బాకీ అయింది, ఇల్లు కట్టినా బాకీ కావద్దు అయింది అని అంటే అన్యునికి నీకు తేడా లేదు. వానికి చింత, నీకు చింత. అయ్యగారు 10,000 మొక్కలు తెచ్చి 5 ఎకరాలు వేసిన అంతా ఎండిపోయింది. చెప్పడానికన్నా ఆలోచన ఉండాలి కదా మీకు. ఎట్లా ఎండిపోతుంది? ప్రార్థన లేక, భక్తి లేక, విశ్వాసం లేక, దేవుని తోడు లేక, దేవుని మీద ఆధారపడక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తాగుబోతుల్లాగా తిరుగుబోతుల్లాగా రోడ్డుకు అలవాటు పడిపోయారు, దేవుని తోడు మర్చిపోయారు. మనిషినికి కలిగినట్టుగా నీకు చింతలు కలుగుతున్నాయి. ఏం కలుగుతున్నాయి? మనిషినికి కలిగినట్టుగా నీకు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? అది గుర్తుందా నీకు? అది గుర్తుందా? నీ చింత యావత్తు దేవుని మీద వేయాలనంటే దేవుడిని పక్కన ఉండాలి, అంతేనా? నేను నడుచుకుంటూ పోతున్నా, నా కాళ్ళు పనిచేయట్లా, జర ఆలిపోతున్నాయి, చేతనైతే లేదు. ఇప్పుడు నాకేం కావాలి? ఒక తోడు కావాలి, భుజం మీద చేతి వేయడానికి. ఈ భుజం మీద చేతి, ఇప్పుడు ముసలాయన ఉన్నాడు, ఇప్పుడు ఏసరట్టమన్న గారు చర్చికి వచ్చాడు, ఏం పట్టుకొని వస్తాడు? ఒక కట్టె. ఈ 2 చేతులు కాళ్ళున్నా ఇవి కొంచెం ఆరోగ్యానికి సహకరించే కాబట్టి ఒక కట్టె. ఈ కట్టె తోడు, ఇది లేకపోతే నడవలేడు. నడవాలని ప్రయత్నం చేస్తే పడిపోతాడు, బలహీనమైపోతాడు. అవునా కాదా? దేవుని చింత, దేవుని విషయంలో అయినా నీ చింత ఉండాలి. భార్యను సుఖపెట్టాలనో, పిల్లలను సుఖపెట్టాలనో, లేకపోతే నువ్వు ఏం తినాలనో, ఏం తాగాలనో, ఏం ధరించాలనో, ఏం కట్టాలనో అన్యునిలాగా నువ్వు చింతించడానికి ఆస్కారం లేదు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఎరిగిన బిడ్డవు. పిల్లల విషయంలోనో నథింగ్, అది ఆ ఆలోచన నీకు రావద్దు. అది వచ్చింది అంటే ఆ దినము నువ్వు దైవికంగా చచ్చిపోయినట్టు. ఆత్మానుసరమైన దేవుని తోడును కోల్పోయినట్టు. దేని విషయంలో, ఏ విషయంలో చింత? రేపటి విషయంలో నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? పక్షులకున్న జ్ఞానము మనుషునికి లేకపోతే ఎలా? మనుషుని కంటే ఇంకా నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసికి లేకపోతే ఎలా? తొందరపాటు, అవిశ్వాసంలోనికి ఎడలిపోతావు, చింతిస్తున్నావు, శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక్కటే, ఏదో తిరుగుబోతుతనమో, తాగుబోతుతనమో,
అయ్యా తాగుబోతుతనము అంటే మందు దాగుడే కాదు. కడుపు నిండా తింటే మత్తు వస్తుంది, మత్తు వస్తే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే భక్తి దూరం అవుతుంది. ఏమవుతుంది? నిద్ర వస్తే భక్తి దూరం అవుతుందా కాదా? చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిద్ర వస్తే ఏమవుతుంది? పండుకున్నాను ముంగడికి పోయి ప్రభు మంచోడండి దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్తే వానికి వినబడుతుంది ఏమన్నా? అవుతుందా? కాదు కాదు కాదు. వినాలని మనసు ఉంది కానీ కళ్ళకు మత్తుంది, జీవితం అర్థం కాదు. ఒక మాట చూడండి, మీకు అర్థం కావడానికి ఒక మాట చూపిస్తా. కీర్తన 112:10 తీయండి. కీర్తన 112:10. వర్షం వస్తుంది, ఎట్లయినా పోయినా దడుస్తారు. భక్తిహీనులు దానిని చూసి దేనిని చూసి ఉన్నాయా? బైబిల్లో ఉన్నాయా? భక్తిహీనులు అయ్యా ఉందా? ప్రకాష్ ఏమనుంది నీ దాంట్లో? మీ బైబిల్ని చూస్తే నాకు భయం అవుతుంది. నా దాంట్లో ఒకటి ఉంటుంది, మీ దాంట్లో ఒకటి ఉంటుంది. ఏమంటారు? నా దిక్కు చూడండి బిడ్డ, నా దిక్కు చూడండి. మీ బైబిల్ అన్ని డిఫరెన్స్ ఉన్నాయి. అందరికీ కొరియా బైబిల్ నాలాంటివి తెచ్చుకోరు. మొన్న తీసుకొచ్చి ఇచ్చిన ఎవలకు, రేఖకు, ఎంకటికి తెచ్చి ఇచ్చిన అటువంటివి కొనుక్కొచ్చుకోరు. సేమ్ నా దాంట్లో ఉన్నది మీద ఉందా? మంచి బైబిల్ ఉన్నాయి. ఏం మంచిగా ఉంటే ఏం పాడైంది? నా దాంట్లో ఉంది, మీ దాంట్లో లేకపోతే డిఫరెన్స్ అవుతుంది. అందరికి ఒకటే బైబిలా? ఉన్నట్టే ఉన్నాయి కదా. ఏందట? చదవండి. దేనిని చూసి చింతిస్తారు? భక్తిహీనులు దేనిని చూసి చింతిస్తారు? ఉందా? దేనిని గురించి చింతిస్తారు భక్తిహీనులు? 8వ వచనం. సారీ 3వ వచనం. కలిమియు సంపద యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు. అట్టివారు ఎప్పుడు? ఇది దేవుని ఆధారము చేసుకున్న వారి గురించి రాయబడ్డది. కింది మాటకు వచ్చే వరకు చెప్తాడు. కింది మాట వరకు వచ్చే వరకు దాతృత్వం కలిగిన వారిని, నీతిమంతులను, యథార్థవంతులను, ఆశీర్వాదం పొందిన వారిని, అప్పిచ్చేవారుగా మార్చబడిన వారిని, ఆరోగ్యవంతులను చూసి, అట్టి వారిని చూసి భక్తిహీనుడు చింతిస్తాడు. ఎవరికి చింత? భక్తి కలిగిన వారికా? హలో అయ్యలారా, ఎవరికి చింత? భక్తి. ఇది కొటేషన్ పెట్టుకోవాలి. భక్తి కలిగిన వాడు భక్తిహీనుడు. నీకు చింత కలుగుతుంది అని అంటే నువ్వు భక్తిహీనుడు అని అంటే అవిశ్వాసి కాదు. మొన్న వారం చెప్పాం మీకు. భక్తిహీనుడు అని అంటే అవిశ్వాసి కాదు, విశ్వాసములో ఉండి దిగజారిపోయిన వాడు. ఎవడు వీడు? విశ్వాసములో నుండి దిగజారిపోయిన వాడు. రోగం వస్తే దేవుని దగ్గరికి రావాలనే సంగతి తెలిసి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతున్నట్టు వీడు భక్తిహీనుడు. చింత యావత్తు దేవుని మీద వేయాలని తెలిసి చింతలను మోసుకుంటూ బాధపడతాడు, చూసావా? భక్తిహీనుడు. ఎవరు చింతిస్తారంటే భక్తి పరులు చింతించరు. నువ్వు నిజమైన భక్తి పరుడు అయితే, విశ్వాసపరుడు అయితే, దేవుని యందు నిలిచిన వాడు అయితే చింతించవు. అందుకే మాట అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడువాడు చింతించడు. ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడు. ఏమని? అయ్యో ఒకప్పుడు వీడు మంచి భక్తిపరుడే, ఇప్పుడు ఎందుకు ఈ భక్తిని కోల్పోయాడు? సమస్యలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి, తిరుగుడు ఎక్కువైపోయింది. ఏమైపోయినాయి? సమస్యలు ఎక్కువైపోయినాయి, శ్రమలు ఎక్కువైపోయినాయి. ఇంకేం ఎక్కువైపోయినాయి? తిరుగుడు ఎక్కువైపోయింది. ఇంకా చెప్పాలంటే పని ఎక్కువైపోయింది. ఏమెక్కువైపోయింది? ఏమెక్కువైపోయింది? విశ్వాసులకు ఏమెక్కువైతే చెప్పండి?
ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసులకు ఏం ఎక్కువైతుంది? నాకు తెలిసి తిండి ఎక్కువైతే కాదు. విశ్వాసులకు తిండి ఎక్కువైతే కాదు. రెండోది ధనం ఎక్కువైతే కాదు. అవుతుందా? విశ్వాసులకు ధనం ఎక్కువ అవుతుందా? మరి ఏం ఎక్కువ అవుతుంది? పని ఎక్కువ అవుతుంది. ఇంకోటి తిరుగుడు ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు పని ఎక్కువ అవుతుంది. మొదటిది కొంచెం చూద్దాం. నువ్వు స్థిరమర చెప్పినావు. తిరుగుడు ఎక్కువ అవుతుంది. దాంతోపాటు తిరిగితే పని ఎక్కువ అవుతుంది. పని ఎక్కువైతే నిద్ర ఎక్కువ అవుతుంది. ఏం ఎక్కువ అవుతుంది ఇప్పుడు చెప్పండి? తిరుగుడు ఎక్కువ అవుతుంది. పని లేకుండా తిరుగుతాడు వీడు. రోజుకు 3 సార్లు హనుమాన్ల కాడికించి ఊళ్ళెక్కు, కషీర్ కాడికి. వీనికి ఏం పని ఉండదు. జోగోడు తిరిగినట్టే. పని లేదు, మన లేదు. వీడు అంత పెద్ద పని చేసి సంపాదించాడా అని అంటే అంత ఒకటే బిల్డింగ్ ఉంటుంది. 60 ఏళ్ళకి వచ్చిన ఒకటే బిల్డింగ్ ఉంటుంది. గదే 3 ఎకరాలు ఉంటుంది. కానీ హనుమాన్ల కాడికించి కషీర్ కాడికి, కషీర్ కాడికించి హనుమాన్లకు. లేకపోతే ఇంకా 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 కొంచెం జ్ఞానవంతులైతేనేమో గాజులపల్లి నుంచి దొమ్మాటకు. వీడు షాయదానికి గాలపల్లికి దొమ్మాటకు వస్తాడు. కానీ ప్రార్థనకు రాడు. ఏడికి రాడు? గాజులపల్లి 5 రూపాయల షాయి కొరకు 10 రూపాయల పెట్రోల్ పోసుకొని వచ్చాడు. ఇదేందో నాకు అర్థం కాలే. గాజులపల్లి నుంచి దొమ్మాటకు ఛాయదానికి వస్తాడు. దొమ్మాట నుంచి గాలపల్లికి పోతాడు. మళ్ళీ ఆడికి ఏమైనా పని చేస్తాడంటే మళ్ళీ ఆడ రోడ్డు మీద కూర్చుంటాడు. ఆడొక షాయి తాగుతాడు. మొత్తంలో పొద్దలు తీస్తాడు. ఏం తీస్తాడు? పొద్దలే తీసి ప్రార్థనకు రాను. చెయ్యి మీరు చేసుకోండి. వీనికి ఏమీ లేదు, తిరుగుడు తప్ప. అది బంద్ చేయి, భక్తిలో పెరుగుతావు. ఏది? తిరుగుడు. ఈ హోటల్లో కూర్చున్నాడు, ఆ హోటల్లో ఈడ. నేనేమంటా, నీవు రోజుకు 10 గంటలు తిరుగుతున్నావు అని అంటే ఒక 60 ఏళ్ళ వరకు 600 ఎకరాలు సంపాదించాలి. అనిల్ అంబానీ లెక్క. 6 ఎకరాలు కూడా సంపాదించలేవు. కానీ అబ్బో మామూలు పని ఉండదు మీకు. ఇది పోవునుగాక యేసునామములో. హల్లెలూయా. ఇది పురుషులకు. ఇక స్త్రీలు పని చేసినామని చెప్తారు, చేసేది ఏంలే. 4 ఉంటే 4 బాసన్లు గింతే. మీకు పుసుకున్న దేవుని మహాకృపను బట్టి మీ మొగోలు సంపాదించి మీకు ఒక ఎకరా జాగాలు ఇల్లు గిట్లా కట్టిస్తే అది నూకనీకి 60 మందిని పెట్టుకుందరు. హల్లెలూయా. అర్థమైందా? ఉన్నదే 12, 14, 12 అడ్డము, 15 పొడువు. ఈ ఇల్లు నూకినీకి చెప్తారు. ఇక వీళ్ళు ఇల్లు నూకినా, బాసన్లు దోమినా, అన్నం వండినా, బట్టలు ఉతికినా ఒక 60 మందిని పుసుకున్న. వెనకట సాకులో లేక ఊరందరి విడితే మన ఇంటి మనం విననీకి పని చేసినాం. ఏం చెప్తారు? అలసిపోయినామన్నా. ఏం మామూలు పని కాదు. పొద్దుగా లేచి ఇల్లు నూకినా, ఇంకా ఇంకా మీకు తెలుసా, కొంతమంది షాయి తాగినా, షాయి గిలాస కడిగినా. హల్లెలూయా. మీరు చేసేది ఏం పెద్ద పనులేం కావు. భూమి మీదకి వచ్చినప్పుడు అన్నం తిన్నప్పుడు చేతి కడుక్కోవాల్సిందే. ఈ చేతి కడిగితే కూడా ఇది పని అనుకుంటే ఎట్లా? తిన్నాక గిన్నె కడుక్కోవాలి, అది పని అంటే ఎట్లా? మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఎట్లన్నా చేసి బాయి కాడికి పోయి రావాలి ఇచ్చిన దాని కొరకు. అది పని అనుకుంటే ఎట్లా? పని దేనిని అంటారు తెలుసా? భరించరానంత దానిని చేసే పని అంటారు. ఆ పనిలో ఫలితం వస్తే పని అంటారు. తింటే పని కాదు. బాసనలు దోమి ఇవి పనిలే కావు. అవి కాలక్రమేణా ఉదయకాలం నుంచి సాయంకాలం చేసుకునేది. నువ్వు పని చేస్తే ఫలితం కనబడేది అయితే పని. 6 నెలలు కష్టపడితే 60,000 రూపాయలు వస్తే నువ్వు చేసేది పని అండి? వ్యవసాయం చేస్తున్నామండి, పొద్దు మీకు మామూలుగా లేదు. బంద్ చేసుకోరు అన్నీ. ఇవన్నీ బంద్ చేసుకోరు చెప్పుడు. అంతేనా కాదా? ఏంకటి 6 నెలలు కష్టపడితే 60,000 వచ్చినాయి. వాచ్మెన్ డ్యూటీ చేస్తే 15,000 వస్తున్నాయి. 15 × 60 లెక్క పెడితే 1,00,000 వస్తున్నాయి. అది ఆడ వారేసి వస్తారు. ఏమనంటే వ్యవసాయం చేస్తున్నామని పేరు. అంతే. మీరు కూడా ఇండ్లలో పని చేస్తున్నామని పేరు. అంత వస్తుందే. బంద్ చేసుకోండి. ఇవన్నీ కష్టపడడం నేర్చుకోండి. చింతలు పోతాయి. ఏం పోతాయి? పని చేయకుండా ప్రభువా ఎట్లా ప్రభువా అని అంటే, ఇప్పుడు మీకేమో కమ్మగా తీయగానే వాడు బాకి తేవాలనే. బాకి తెచ్చినోడు 3 కరకు తేవాలనే. 3 కరకు తెస్తే ఈ 3ను కట్టనీకి మళ్ళీ 3 చేయాలనే. ఈ 3కు 3 36. 36 అయినాక వాడు చింతపడే నువ్వు చింతనే, ఇల్లంతా చింతనేనే. ఆమెనందురుగాక అనరు. హల్లెలూయా. అర్థమైందా నీకు చెప్పిన మాట? నీవు దేవుని మీద ఆధారపడితే
పేతురు చెప్పినట్టుగా మాట చదవండి, ఆ మాట చదవండి, ముగించేస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ములను మీరు చింతపడుతున్నారు లోకం గురించి, కానీ ఆయన మిమ్ములను గురించి చింతిస్తున్నాడు. ఏమని చింతిస్తున్నాడు అనంటే, ఒకప్పుడు వీడు భక్తిపరుడు, ఇప్పుడు ఎందుకు భక్తి కోల్పోయాడు? ఒకప్పుడు మంచి విశ్వాసపరుడు, ఇప్పుడు ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయాడు? ఒకప్పుడు మంచి నీతిమంతుడు, ఇప్పుడు ఎందుకు నీతిని కోల్పోయాడు? ఒకప్పుడు మంచి పాటగాడు, ఇప్పుడు ఎందుకు పాటలు కోల్పోయాడు? ఒకప్పుడు మంచి ఆరాధికుడు, మిమ్మల్ని గురించి దేవుడు చింతిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా అది పరలోకం తీసుకుపోయేది, యుగ యుగములు దేవునితో ఉండేది. మీ చింత అంతా ఏం తెలుసా? ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుదమో, పిల్లలు ఎట్లా, భార్య ఎట్లా, భర్త ఎట్లా, కుటుంబం ఎట్లా. మీ చింత అంతా లోకానుసారమైనది. దేవుడు చెప్తున్నాడు, లోకానుసారమైన చింత దేవుని మీదే. దేవుడు నీ గురించి పడుతున్న చింత విషయంలో నువ్వు ఆలోచన చేయి, అప్పుడు నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా, దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక మాట అంటారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, 3:16. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం, 3:16. తీయండి బిడ్డ. 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరే, నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం చెప్పాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండములో నుండి ఒకవేళ తప్పించకపోయినా, ఆడ మంచి మాట అంటాడు, అన్నడా మాట, రక్షించును, రక్షించకపోయినను రాజా, అది చాలయ్యా, నీ దేవుళ్ళను మీ మొక్కం. నువ్వు అగ్నిగుండ, నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నీతో జవాబు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. మా దేవుడు మా పక్షమున ఉన్నాడు, ఈ అగ్నిగుండముల నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మాకు బాధ లేదు, కానీ తప్పు మాత్రం చెయ్యం, పొరపాటు మాత్రం చెయ్యం. దైవభక్తిలోనే నిలబడతాం. మాకు ప్రాణం పోతుందని చింత లేదు, కాలిపోతామని చింత లేదు, చచ్చిపోతామని చింత లేదు. మా దేవుడు రక్షిస్తాడని మాకు నమ్మకం ఉంది, మా దేవుడు కాపాడుతాడనే నమ్మకం ఉంది, మా దేవుడు విడిపిస్తాడనే నమ్మకం ఉంది. శ్రమ కలిగినా, శోధన కలిగినా, ఇరుకులు కలిగినా, ఇబ్బందులు కలిగినా, వాటన్నిటి నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని మాకు నమ్మకం ఉంది. ఒకవేళ విడిపియకపోయినా తప్పుడు అడుగులు వేయము, తప్పుడు పని చెయ్యం. హల్లెలూయా. మనకేమొస్తుందో తెలుసండి, కొన్నిసార్లు సమస్యకు పరిష్కారం లేట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తామనంటే తప్పుడు మార్గాలను ఎంచుకుంటాం, పొరపాటు మార్గములను ఎంచుకుంటాం, పడిపోతాం. నా జీవితంలో జరిగాయి. దేవుని దగ్గర నేను మొరపెట్టినప్పుడు ఒక సమస్యకు పరిష్కారం రాకపోతే మనుషుల మీద నేను ఆధారపడ్డా, లక్షల రూపాయలు మునిగిపోయా. ఎప్పుడైనా సరే మనకు ఒక సమస్య వచ్చింది అని అంటే, సమస్యకు జవాబు రాకపోయినా సరే నిలబడిపోవాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా సమస్యకు పరిష్కారం రాలేదని మనుషుని మాటలు విని, లోకము మాటలు విని, బంధువుల మాటలు విని పడిపోకూడదు. అది శాపం, అది జీవితంలో ఒక తెలియని చింత. ఇక్కడ అంటున్నాడు, అదే నెబుకద్నెజరుతో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటున్నారు. ఏమంటున్నారు? మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోని, కాపాడకపోని మేం మాత్రం దేవుళ్ళకు మొక్కం. బలమైన బలిష్టమైన విశ్వాసం. శ్రమ కలగొచ్చు, జవాబు రాలేదా భయపడొద్దు, నిలబడినట్టుగా ఉండాలి దేవునితో. నీవు దేని విషయంలో మనం చింతిస్తాం? ప్రాణం విషయంలో చింతిస్తే ప్రాణం పోతుంది. అతిగా దేని విషయంలో మనం చింతించొద్దు. ప్రాణమునే కాదనుకున్నాడు మన దేవుడు మన కొరకు. చింతించాడా? ఆలోచించాడా? అయ్యో వీళ్ళ కొరకు నా ప్రాణం ఇస్తే నా బతికేంటి, వీళ్ళ కొరకు నేను చనిపోవాలి అనుకున్నాడా? లేదు. ఫిలిప్పీల రాసిన పత్రికల మాట రాయబడి చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం, లాస్ట్ మాట ముగిస్తున్నా. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి కానీ
ప్రతి విషయములోనూ విన్న ప్రార్థన విజ్ఞాపముల చేత ఏమన్నాడండి అక్కడ? దేనిని గురించి అన్నాడా? కొన్నిటి గురించి అన్నాడా? దేని గురించి? ఈ లోకములో నువ్వు బ్రతుకు దేవుడు కొరకు పుట్టిన మొదలుకొని మరణం వరకు నీకు ఏది కావాలో దేని విషయంలో నువ్వు చింతపడొద్దు, మదన పడొద్దు, వేదన పడొద్దు, ఆలోచన చేయొద్దు, అతిగా ఆలోచన చేయొద్దు, సమాధానం కోల్పోవద్దు, నెమ్మది కోల్పోవద్దు, శాంతిని కోల్పోవద్దు, ఆనందాన్ని కోల్పోవద్దు. నువ్వు దేనిని గురించి చింతపడొద్దు. కానీ ఒకటే పని చేయమంటున్నాడు. అక్కడ ఏం చేయమంటున్నాడు? ఆయన ఎదుటకు వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సమస్య నుంచి బయటపడగొట్టు. ప్రార్థన చేయి, విడుదల వస్తుంది, జయం వస్తుంది. ప్రార్థనలో ప్రతిఫలం పొందుకుంటామా లేదా? ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ అంత్యకాలానికి వచ్చే వరకు ఆ జవాబు వస్తుందో రాదన్న సంగతి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయాం. దృఢ నిశ్చయముగా ఉండవలసిన నీ భక్తి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుడు అంటున్నాడు, దేని కొరకు చింతపడుతున్నావు? శరీరము కొరక, ఆత్మ కొరక? చెబుదాం. మనకు శరీరములో భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలు కొరకున్న చింత దైవికమైన చింతదే. మనం ఉంటుందా? మనకు ఇంత చింతలో ఏదైనా కొంత పర్సెంట్ అయినా భక్తి విషయంలో ఉందా? శరీరం విషయంలో ఇన్ని రకాలైన చింతలు అనుభవిస్తున్నాం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా కట్టాలి, ఎట్లుండాలి, ఇన్ని రకాలైన చింతలు ఉన్నాయి కదా. దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడు, నేను నీ గురించి చింతిస్తున్నా. నాతో ఉండడానికి కొరకు నువ్వు ఉండాల్సిన నీవు లోకములోనికి వెడలిపోయావు, జారిపోయావు. చేత నుండి జారే నీటి బిందువు కనబడనట్టుగా దేవుని నుంచి జారిపోయి నీ జీవితము కనబడకుండా మాయం చేసుకుంటున్నావు. ఆవిరి వంటి జీవితం, నీటిలో కలిసిపోయే, చేతి నుండి జారిపోయినటువంటి జీవితం. ఉదయకాలం పూసిన పువ్వు సాయంకాలానికి వాడిపోయినట్టుగా నీ జీవితం అంతరించిపోతుంది. మరణం వరకు ఇదే చింతలో ఉంటావా? దైవభక్తి కలిగిన చింతలోనికి వస్తావా? దేవుడు ఒకటే అడుగుతున్నాడు నేను ప్రశ్న. లోకానుసరమైన చింత నా మీదే, నా విషయంలో నిలబడే చింత కలిగి నువ్వు ఉండు. మనకే చింత ఉండాలి తెలుసండి? దైవికమైన ఒక చింత, భయం. ఏది చేస్తే పడిపోతానో, ఏమి చేస్తే పడిపోతానో, ఏది చేస్తే దిగజారిపోతానో, మందిరానికి రాకపోతే ఏంటో, ప్రార్థన చేయకపోతే ఏంటో, వాక్యము చదవకపోతే ఏంటో, నేను ప్రార్థన లేకపోతే పాటలు పాడకపోతే ఏంటో, సంఘానికి రాకపోతే, ఈ రకమైన ఆధ్యాత్మికమైన చింత నీలో ఎప్పుడైతే మొదలవుతుందో దేవుని తోడు నీ దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు నీకు బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. శరీరానుసరమైన చింతలన్నీ ఆయన మీద తెద్దాం. ఆయన భారం, నీ భారం అంతా చూసుకోవడానికి ఆయన కన్న దేవునికి చూసుకోలేడా? నీ పిల్లలు నువ్వు చూసుకోక ఇడిచిపెడతావా? అవసరమైతే అడుక్కొచ్చైనా పెడతాం కదా. మన పిల్లలు ఉపవాసం ఉంటే చూస్తామా? అడుక్కొచ్చైనా అన్నం పెడతాం. నీవు దేవుని కుమారుని కుమార్తె కదా. నువ్వు బలహీనుడు అయితే, లేకపోతే బాధపడుతుంటే దేవుడు చూస్తాడా? నీ సమస్యలన్నిటికీ ఆయనే జయమిస్తాడు. కానీ నువ్వు దేవుని విషయంలో నిలబడుతున్నావా లేదా, పడిపోతున్నావా లేదా అనే ఒక ఆలోచన కలిగి, చింత కలిగి జీవించాలి మరణము వరకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తున్నా. ప్రకటన 2:10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు శోధించబడినట్లు కొందరిని చెరలో వేయబోతున్నాడు. శ్రమలలో, ఒక్క నిమిషం బిడ్డ, చెరలో వేయబోతున్నాడు. ఏమని చెర అని అంటే, ఏమి తినాలో, ఏమి తాగాలో, పిల్లలేందో, భర్త ఏందో, భార్య ఏందో, అప్పులేందో, అంశమేందో, కష్టాలేందో, శ్రమలేందో అని కొన్ని దినాలు మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు. ఇబ్బంది కొలిమిలో పెట్టబోతున్నాడు. వాడు సంఖ్యలు బిగించబోతున్నాడు. అయినను ఇవి కొన్ని దినాలు శ్రమ, కానీ మరణము వరకు ఎవరైతే, చదువు బిడ్డ మాట, కలుగునో నమ్మకముగా బ్రతుకువన్ని రోజులు, భూమి మీద ఉన్నన్ని రోజులు నీ చింతలంతా దేవుని మీదే వేసి దేవుని ఎదుట నమ్మకమైన సాక్షిగా నువ్వు బ్రతికితే, అక్కడ ఒక మాట చెప్తాడు, నీ కొరకు జీవ కిరీటము. జీవం లేనిది కాదు, ఖరాబ్ అయ్యేది కాదు, నశించిపోయేది కాదు, జీవము కలిగిన కిరీటము నీ నెత్తి మీద ఉంటుంది.
ఆ జీవం కలిగిన కిరీటం ఎందుకు కొరకయ్యానంటే 1000 ఏళ్ళు దేవునితో యుగయుగములు నువ్వు నిలిచి ఉండడానికి. హల్లెలూయా. పరలోకములు ఉంటామా లేదా అని చింత కలిగి ఉండాలి. పరలోకం పోయేటోళ్ళు ఎంతమంది, నరకానికి పోయేటోళ్ళు ఎంతమంది? ఇక్కడున్నోళ్ళు పరలోకం పోయేటోళ్ళు ఎంతమంది, నరకం పోయేటోళ్ళు ఎంతమంది? ముందుగా నరకం పోయేటోళ్ళ గురించి మాట్లాడుతా, ముగింపులోనికి వచ్చా. ఇక్కడ నరకం పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, పరలోకం పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, అటు ఇటు కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే పరలోకమన్నా పోవాలి, లేదా నరకమన్నా పోవాలి. ఇప్పుడు నరకం పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు అవ్వటలే. మరి పరలోకం పోయేటోళ్ళు, నేను పోతా పరలోకం, అయ్యగారు పోతే అయ్యగారితోనన్నా మీరు అందరు రావచ్చు కదా. నేను ఒక సూరకాయని అనుకోండి, నన్ను పట్టుకోనన్నా పరలోకం పోవడానికి నేను రెడీ ఉన్నా, మీరు లేరా? బాప్తీసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత అందరూ పరలోకం పోవాల్సిందే బిడ్డ. ఇక నరకం పోయినాక నువ్వు మందిరానికి వచ్చుడు ఎందుకు? ఈ ఆదివారం ప్రార్థన చేసుడు ఎందుకు? ఎవరు వరు నరకం అంతా పరలోకం పోతారా? పరలోకం పోయేటోళ్ళు అందరూ చేతులు అవ్వటండి. ఇంకా అనుమానం పాడైంది మీకు. అంటే ఏదో తప్పిదం మీ జీవితంలో ఉందని మీరు గుర్తెరుగుతున్నారు, అవునా కాదా? మనసు నా దగ్గర అయితే ఏం లేదండి లోపము, బతికిన రోజులు భూమి మీద, పోతే దేవుని దగ్గర నాకు ఆశ ఉంది. నమ్ముతున్నా, నేను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, పరలోకం ఉందని నమ్ముతున్నా, పోతానని నమ్ముతున్నా. నమ్మండి, మీరు కూడా నమ్మండి. నమ్మిన వారందరూ పరలోక రాజ్యంలో ఉందరుగాక, నమ్మని వారికి దేవుడు నమ్మకం కలిగించునుగాక, అటువంటి జీవితంలోనికి మీరందరూ వచ్చుదురుగాక. అంతే కదా. ఇప్పుడు నమ్మకం లేదు అంటే కొన్ని పొరపాట్లు మనసాక్షిని చంపుకొని చెప్పలేవు. చేతులు ఆడతామా? తాగుబోతో, తిరుగుబోతో, తిట్టుబోతో, పాపం చేసేటోళ్ళు పరలోకం పోతామనగానే లావటలేరు. ఆడ ఆత్మ గండ్రగొడ్డలు పట్టుకొని నిలబడుతుంది కడి చేయనీకి. ఉత్తుతంగా లావడుతున్న కుదరదు. మనసాక్షి ఒప్పుకుంటుందా? నేను పొరపాటు చేస్తున్నాండి, పరలోకం బయట వాళ్ళందరూ చేతులు ఆవటనగానే లావటరు. పూసుకున్న లావాడితే పోకపోతే ఎట్లా? తప్పు ఉంది కదా, ఇక్కడ చెప్తుంది, కోస్తుంది, కటింగ్. హల్లెలూయా. మార్పు లేని వారు మార్పు చెందుదురుగాక, మారు మనసు కలిగిన వారందరూ పరలోకం చేరుదురుగాక. ఇప్పుడు చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడ్డుగోడ ఒకటే, దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడ ఏదో ఒక రకమైన శ్రమ. దాని వలన దేవుని దగ్గరికి లేకుండా చింతపడుతున్నావు, మదన పడుతున్నావు. అది యేసు నామములో ఈ దినం కొట్టివేయబడును గాక. ఆయన రక్తములో అవన్నీ కొట్టివేయబడును గాక. లోకములో ఉన్న దాని గురించి మీరు దేని విషయంలో చింతపడొద్దు, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. పరలోకం పోవడానికి చింతపడండి. ఈ దినము నుంచి పరలోకానికి ఎట్లా మా మార్గములను సుగమం చేసుకోవాలి, నిత్యత్వములో దేవుని చేత ఎట్లుండాలి, నిత్యరాజ్యములో ఎట్లుండాలి, ఆ జీవకిరీటం నాకు రావాలనే చింతతో ప్రార్థన చేయండి. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. మనమందరము దేవుని రాకడలో, ఆయన చిత్తములో, పరలోక రాజ్యములో, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కలిసి నిత్యత్వంలో మనమందరము ఆయన రాజ్యములో ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి మన చింతలన్నీ తీసివేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.